ఆ, ఏ, ఏమైందిరా? కళ్ళు మొత్తం తిరిగేస్తున్నాయి. ఆ, ఏంటిది? ఎవరిలంతా? ఓరి నాయన, జాంబీస్ లా ఉన్నారు. ఏం జరుగుతుందిరా? ఒరే, నా డోర్ ఏంటి లాక్ వేసింది? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఒరే, రాత్రి నేను ట్రెవర్ ఇంటికి పార్టీకి అయితే వెళ్ళాను. పార్టీ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడికి వచ్చినాక ఈ డోర్ ఎవరు చేశారు? నాకేం అర్థం కావట్లేదు. బయట చూస్తే జాంబీస్ ఉన్నారు. నేను బయటికి వెళ్తే నా పని అయిపోతుంది. బయటికైతే అసలు వెళ్ళలేం. కానీ డోర్ ఎవరు చేశారు? నేను ఒక్కడనే ఉండిపోయాను. చాప్ గడు బయట ఉండిపోయాడు. ఓ నీ నాయన, జాంబీస్ వస్తూనే ఉన్నారు కదరా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒరే, నా పని అయిపోయేటట్టుంది. నేను ఇక్కడి నుంచి ఎలా అయినా బయటపడాలి. ముందుగా వీటి దగ్గర నుంచి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి. ఇంతకీ సిటీలో ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ట్రెవర్ ఇంటికి పార్టీకి వెళ్ళిన సమయంలో గట్టిగా మత్తులో పడిపోయాను అక్కడే. అక్కడ పడిపోయినాక నన్ను ట్రెవర్ ఇక్కడికి తీసుకొచ్చి ఈ డోర్ వేశాడంటారా? నాకు కొంచెం కొంచెం గుర్తొస్తుంది. రాత్రి మత్తులో నేనైతే నడుస్తూ ఉన్నాను, ఎటు వెళ్తున్నానో తెలియదు. సో అందుకే ట్రెవర్ ఇక్కడ డోర్లా కట్టేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సమయానికి ఇలా చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పని అయిపోయేదేమో. వామ్మో, వారి నాయనో, ఈ డోర్ లేకపోతే ఈ పాటికి నేను కూడా ఒక జాంబీని అయిపోయి ఉండేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ రా ట్రెవర్గా, కాపాడావు. సరే, ఇప్పుడు జాంబీస్ ఎలా వచ్చాయి? ఇదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. బయట నా చాప్ గడు ఉండిపోయాడు. వాడి పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు బయటికి కూడా వెళ్ళని పరిస్థితిలా ఉంది. ఒకసారి మనమైతే న్యూస్ పెట్టుకొని చూస్తే ఏం జరుగుతుందో మనకైతే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ ఏవి బాగున్నట్టుగా నాకు అనిపించట్లేదు. లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ జాంబీస్లా మారిపోయారా? ఈ జాంబీ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎన్ని రకాలుగా వస్తున్నా కూడా అన్ని కంట్రోల్ చేయడానికి మనం చూసాం కదా. ఓరి నాయన, ఒకసారి ఇక్కడ చూడాలి. నా డోర్ అయితే అన్లాక్ చేసే ఉన్నట్టుగా ఉంది. దీన్ని ఎవరైనా లాక్ చేశారేంటి? అరే, ఇది లాక్లో ఉన్నట్టుగా ఉంది. దీనికి కీ కూడా తీసుకొని రావాలి. సరే, ముందుగా మనమైతే న్యూస్ చూద్దాం. దీన్ని అన్లాక్ చేస్తాం అనుకోండి, మళ్ళీ జాంబీస్ వచ్చి మనపైన అటాక్ చేస్తాయి. ఓ, ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదే. లాస్ ఏంజల్స్ మొత్తం ఇలానే అయిపోయిందా ఏంటి? ఓకే, ఎవరిది? ప్రెసిడెంట్ గారు? లాస్ సెంటోస్ లో మిగిలిన ఒకే ఒక్క మనిషివి నువ్వు మాత్రమే మిస్టర్ ధను. ఈ వీడియో నువ్వు ఎప్పటికైనా చూస్తావని మాకు తెలుసు. మేమందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని కాపాడేది నువ్వు మాత్రమే. లాస్ సెంటోస్ లో జాంబీ వైరస్ వచ్చిన వెంటనే నేను లాస్ సెంటోస్ ప్రజలందరినీ అరెస్ట్ చేసి ఒక టనల్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. నేను మాట్లాడతా ధను. అది నీ